ఓకే కూల్. సో ఈ చార్జర్ కూడా ఒరిజినల్ వచ్చిందా లేదా, వాడు 11 o'clock ఇవ్వాల్సిన 3 o'clock ఇచ్చిందంటే కూడా ఒక డౌట్ ఉంది. సో నీట్గా కట్ చేయొచ్చు కదా బ్రో అనుకుంటారు కదా, లేదు బ్రో. ఓకే సో నాకు కూడా అర్థం కాలే, ఛార్జింగ్ పెట్టినా అంటే రెగ్యులర్గా మొబైల్ వాడే ఛార్జర్స్ ఉంటాయి కదా, అది పెట్టినా. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అబోవ్ 65 volts ఛార్జర్తో మాత్రమే ఈ బ్యాటరీ ఛార్జ్ చేస్తే కొంచెం ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది, లేదు. సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముంగడికి వచ్చేసిన. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే నేను డ్రోన్ ఫ్లై చేసిన, ఫస్ట్ ఫ్లై నాది. డ్రోన్ కొన్న తర్వాత ఫస్ట్ ఫ్లై. సో ఫస్ట్ ఫ్లై చేసిన రోజు నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్లీ ఇది డ్రోన్ బ్యాటరీస్, ఇది డ్రోన్ బ్యాటరీస్. సో దీంట్లో మీకు కనిపిస్తుందో లేదో, ఇది ఒక్కసారి కెమెరాకి దగ్గరే చూపిస్తా. సో ఈ బ్యాటరీ ఫుల్ ఉంది, 4 lines. ఈ బ్యాటరీ కూడా ఫుల్ ఉంది. ఇది వచ్చేసి 2 poles ఉన్నాయి, 2 bars కనిపిస్తున్నాయా, 4, 4, 2. సో మ్యాటర్ ఏంటంటే, ఈ 2 batteries ఫుల్ కావడానికి నాకు మినిమం 2 days పట్టింది. ఎందుకు 2 days ఎందుకు పట్టింది? బ్యాటరీస్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, లేకపోతే అసలు ప్రాబ్లం ఏంటి అని నాకు కూడా అర్థం కాలే. ఛార్జింగ్ పెట్టినా అంటే రెగ్యులర్గా మొబైల్ వాడే ఛార్జర్స్ ఉంటాయి కదా, అది పెట్టినా. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అబోవ్ 65 volts ఛార్జర్తో మాత్రమే ఈ బ్యాటరీ ఛార్జ్ చేస్తే కొంచెం ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది, లేదు. నాకు తెలియదు ఇన్ని రోజులు, నేను కూడా పెద్ద రీసెర్చ్ చేసినా కానీ ఈ బ్యాటరీస్ మీద రీసెర్చ్ చేయలేదు. ఎందుకంటే సీ కేబుల్ ఇచ్చేసిండు. ఇంతకుముందు అంటే ఎయిర్ టు ఎస్కి అడాప్టర్ ఇస్తుండే, ఛార్జింగ్ కేబుల్ అవన్నీ ఇచ్చేస్తుండే. కానీ ఇప్పుడు దీనికి ఓన్లీ సీ కేబులే ఇచ్చిండు. దీనికి సీ కేబుల్ ఇవ్వడం వల్ల అడాప్టర్ ఇవ్వలేదు, హై పవర్ అడాప్టర్ ఏదైతుందో అది ఇవ్వలేదు. సో అది మనమే కొనుక్కోవాలి. సో ఇది నా ప్రాబ్లం. అయితే దీంతో వచ్చిన ప్రాబ్లం ఇది. ఛార్జింగ్ ఎక్కడానికి మినిమం 3-4 days పట్టింది. దాంట్లో ఇంకా ఈ బ్యాటరీ ఫుల్ కానే కాలేదు ఇంకా. సో సెకండ్ ఫ్లై ఇంతవరకు నేను చేయలేదు. సో దానికోసమే ఆన్లైన్లో రీసెర్చ్ చేస్తుంటే నాకు మంచి అడాప్టర్, ఒక మంచి పవర్ ఉన్న ఛార్జింగ్ అడాప్టర్ నాకు కనిపించింది ఆన్లైన్లో. సో ఆన్లైన్లో కొనే ముందు ఎందుకో ఒకసారి ఎవరన్నా కొంచెం తెలిసిన వాళ్ళని అడుగుదామని చెప్పేసి సూర్య దేవరకొండ అని ఒక బ్రో ఉంటాడు, ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు స్క్రీన్ షాట్ మీద కనిపిస్తుంది. ఈ బ్రోని అంటే యాక్చువల్లీ డ్రోన్ ఎక్స్పర్ట్ ఆయన, ఈ మధ్య డ్రోన్ క్లాసెస్ కూడా ఇస్తున్నాడు. ఎందుకు ఆయనకు మెసేజ్ చేసిన, రిప్లై ఇస్తారని నాకు నమ్మకం లేకుండా, బట్ బై ఛాన్స్ ఆయన మెసేజ్ చూసి నాకు రిప్లై చేయడం, ఈ బ్యాటరీస్కి ఇలా ప్రాబ్లం ఉంది బ్రో, ఛార్జింగ్ ఎక్కట్లేదు అంటే, మీరు ఈ డైరెక్ట్ అయినా ఏం అడగలేదు, అర్థం చేసుకోవడానికి. అంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో చూసి ఉంటాడు కాబట్టి డైరెక్ట్ ఈ ప్రోడక్ట్ నాకు లింక్ పెట్టిండు. నేనైతే సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకున్నాను, అదే ప్రోడక్ట్ నాకు లింక్ పెట్టిండు. ఓ ఓకే, నేను తీసుకున్న డిసిషన్ కరెక్టే, నేను ఆర్డర్ పెట్టుకోవచ్చు అని ఒక ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ సూర్య బ్రో. సో ఈ ఛార్జర్ నా చేతికి వచ్చే ముందు కూడా పెద్ద అడ్వెంచర్ చేయండి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ప్రజెంట్ మా ఇంటికి వచ్చిన, ఊర్లో ఉన్న హైదరాబాద్లో ఈ డెలివరీ తీసుకుంటా. డెలివరీ బాయ్ ఎవడైతున్నాడో నన్ను నాగం చేసాడు. ఏంటంటే, అన్న మీ గల్లీ నాకు అర్థమైతే లేదు, మీ లొకేషన్ నాకు అర్థమైతే లేదు, ఇక్కడ కటింగ్ షాప్ ఉంది అక్కడికి రాండి అని చెప్తే నేను వెళ్ళిన. అక్కడికి వెళ్ళే వారికి సార్ లేరు. సార్ ఏం చెప్పారు తెలుసా, అంటే ఫోన్ కంపెనీ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది కదా, మళ్ళీ 3 years నెంబర్ కలవాలి. అక్కడ ఉన్న కటింగ్ షాప్ అడిగితే ఇప్పుడే ఒక ఆయన వెళ్ళిపోయాడు అని చెప్పిండు. ఇక అబ్బాయి దొరకడు. నీ ఏం చేయాలి, కాల్ చేస్తే కంపెనీ హబ్కి కనెక్ట్ అవుతుంది కానీ వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేయరు. ఇక నా తలనొప్పి కాదు. ఇంతకుముందు ప్రోడక్ట్లు కూడా ఇట్లనే అయినాయి. ఏంటంటే యాక్చువల్లీ నేను పే లెటర్ ఉంటుంది చూసారా, పే లెటర్ ద్వారా ఆర్డర్ పెట్టుకున్నా. సో ఆల్రెడీ క్యాష్ కట్టేసి ఉంటాం కాబట్టి వాడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అవైలబుల్ లేరు. నాతో కాల్ మాట్లాడిండు, అన్నీ చేసిండు, నేను వెయిట్ చేస్తున్నా అని చెప్పిండు. నేను వెళ్ళే లోపల లేడు కాబట్టి ఈ పర్సన్ ఎవరైతే డెలివరీ తీసుకోవాలో ఆ అబ్బాయి లేడు. నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసేసుకుందాం అన్నట్టు వాడు ఫిక్స్ అయ్యిండో ఏమైండో, అది ఆన్లైన్లో కొట్టేసిండు. నాకు మెసేజ్ వచ్చింది, మీరు అవైలబుల్ లేరంట, నెక్స్ట్ వర్కింగ్ డే రోజు మీకు డెలివరీ వస్తుంది. నాకు తిక్కలేసింది. ఏం చేస్తాం మరి, డెలివరీ బాయ్స్ గట్లున్నారు, ఎవరి మీద కోపం చూపెట్టాలి చక్కగా. సో ఈ ఛార్జర్ కూడా ఒరిజినల్ వచ్చిందా లేదా, వాడు 11 o'clock ఇవ్వాల్సిన 3 o'clock ఇచ్చిందంటే కూడా ఒక డౌట్ ఉంది. సో నీట్గా కట్ చేయొచ్చు కదా బ్రో అనుకుంటారు కదా, లేదు బ్రో. ఓకే సో ఇది ఎంఐ ఛార్జర్, ఎంఐ 120 watts, జోమీ కనిపిస్తుందో లేదో, 120 watts ఛార్జర్ ఇది. సో విత్ కేబుల్ అడాప్టర్ 2 వచ్చినట్టున్నాయి. ప్రోడక్ట్ అయితే ఏమో ఓపెన్ చేసినట్టు అయితే ఇక్కడ కనిపిస్తలేదు నాకు, అది స్టిక్కరింగ్ కూడా క్లోజ్గా ఉన్నాయి. బట్ థ్యాంక్ యూ అమెజాన్, ఒక ఆన్లైన్లో ఒక మంచి ప్రోడక్ట్ని మీరు సేల్ చేస్తున్నారు. వేరే ఫ్లిప్కార్ట్ అక్కడిక్కడ కాకుండా అమెజాన్లో చేస్తున్నాను, సంతోషం. సో నాకు పే లెటర్ ఉంది కాబట్టి ప్రస్తుతానికి మంత్ ఎండింగ్ దగ్గర పడుతుంది కాబట్టి ఇది తీసేసుకుని, ఇది అవసరం ఇప్పుడు, ఎందుకంటే ఛార్జింగ్ ఎక్కాలంటే ఇది అవసరం. సో దీంతో నీ ఛార్జింగ్ ఎక్కుతాం లేదా కూడా ఒకసారి కింద చెక్ చేద్దాం, ఎంతసేపటికి ఎక్కుతుంది. బ్యాటరీ మొత్తం ఆల్రెడీ 2 poles ఉన్నాయి కదా, సగం బ్యాటరీ ఫుల్ అయిందంటే దాన్ని డబల్ వేసుకోవచ్చు, ఎంత ఫుల్ అవుతుందో. సో ప్రస్తుతానికి దీని లోపల ఏం ప్రోడక్ట్
వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, ప్రోడక్ట్ వచ్చింది. ఇవేం చెక్క పుల్లలు ఇచ్చింది నాకు. చెక్క పుల్లలు కాదు కానీ 120 వాట్స్ పవర్ అడాప్టర్. 120 వాట్స్ పవర్ అడాప్టర్ కనిపిస్తుందా? థ్యాంక్ యూ జోమి, నా కోసం 120 వాట్స్ ప్రోడక్ట్. యాక్చువల్లీ 100 వాట్స్ తీసుకుందాం అనుకున్నా, బట్ సడన్గా 120 వాట్స్ దొరికేసరికి పానం లేచి వచ్చింది. దీంట్లో ఒక కేబుల్ కూడా ఉంది. సో పెద్ద పెద్ద మొబైల్స్ ఉన్న మన ల్యాప్టాప్, కొంచెం ఐప్యాడ్ టైప్ అట్లాంటివి ఏమైనా ఛార్జింగ్ పెట్టాలంటే కూడా 120 వాట్స్ ఫుల్ మస్తు అవుతుంది. దిల్కుష్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది దా మ్యాటర్. సో ఇంత ఈ వీడియోలో ఇది ఎంతసేపు ఛార్జింగ్ అవుతుంది అనేది ఒకసారి నేను టైం జస్ట్ చెప్తా. సో బ్యాటరీ ఆల్మోస్ట్ 2 ఫుల్ ఉన్నాయి. ఒకదాన్ని మొత్తం ఖాళీ చేసేసి ఇంకోటి ఏంటంటే నేను షాప్లో ఉన్నప్పుడు కూడా ఈ బ్యాటరీస్ వాడు తెలిసా చెప్పిండో తెలియక చెప్పిండో కానీ ఇది జస్ట్ ఏమంటారు ఒక్కొక్క బ్యాటరీ 15 మినిట్స్ వస్తుంది అంటాడు. అరే వేరే వాళ్ళని అడిగిన, వాళ్ళకి సూర్యదేవర్ కొన్నప్పుడు నేను ఒక బ్యాటరీ ఎంత లైఫ్ ఇస్తాను, 45 మినిట్స్ ఇవ్వాలి బ్రో అన్నాడు. వాడు షాప్ వాడు తెలిసి చెప్పిండా తెలియక చెప్పిండా 15 మినిట్స్ అనే వరకు నాకు ఇప్పటికీ ఒకటి డౌట్ ఉంది, ఇంకా క్లియర్ చేసుకోలేదు నేను. ఇది సెకండ్ ఫ్లై చేయాలంటే ఛార్జింగ్ పెట్టాలి. ఛార్జింగ్ పెట్టి ఫుల్ చేసిన తర్వాత ఒక్కొక్క బ్యాటరీ ఎంత లైఫ్ ఇస్తుందో అది కూడా నాకు వీడియో చేస్తా. సో ఈ రోజుకైతే ఇంతే. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డ్రోన్ పరంగా కానీ అది ఎక్కడ దొరుకుతాయి డ్రోన్స్, లేకపోతే ఇలా బ్యాటరీ ఏమైనా ఇలాంటి నాకు తెలిసినంత వరకు అయితే నేను మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతా. నేను ఎవరైతే కొత్తగా చూస్తారో జరా కింద సబ్స్క్రైబ్ చేయరా అదే. సో ఎట్లాగో మనం బిల్డింగ్ మీదకి వచ్చినాం కాబట్టి లాస్ట్ ఒక ఫ్లై చేద్దాం, సెకండ్ ఫ్లై చేద్దాం. ఎందుకంటే ఒక బ్యాటరీ 2 పోల్స్ ఉన్నాయని చెప్పినా కదా, ఆ బ్యాటరీ కనుక బ్యాటరీ మొత్తం డ్రైన్ చేసేసినాం అనుకో, ఛార్జింగ్ ఎంతసేపు ఎట్లా ఎక్కుతుందనేది మాకు ఒక క్లారిటీ ఉంటుంది. సో మనకు కావాల్సింది 2 పోల్స్ ఉన్నది, ఇది ఈ లాస్ట్ది. ఓకే, కొత్త చార్జర్, కొత్త డ్రోన్, కొత్త కథ, కొత్త సంసారం. ఓకే కూల్. సో మనం చూసుకున్నట్టయితే 119కి బ్యాటరీ ఛార్జింగ్ అనేది స్టార్ట్ చేసినాం. చూద్దాం ఎంతసేపటికి ఫుల్ ఛార్జ్ అవుద్దో. సో చూసారు కదా 120 వాట్స్ ఛార్జర్తో ఛార్జ్ చేస్తున్నా ప్రస్తుతానికి అయితే. సో 152 కనిపిస్తుంది కదా, ఈ 152 అంటే ఆల్మోస్ట్ 32 మినిట్స్ టైం పట్టింది బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి. సో దీని తర్వాత ఒకసారి చెక్ చేస్తే మొత్తం అన్ని బ్యాటరీస్ ఫుల్ అయిపోయినాయి. సో